ఖచ్చితంగా బాబేనండి. బాబే అండి. అంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అభివృద్ధి చేసినాం మళ్ళీ మేమే రాబోతున్నాం అన్న అంచనాలు వేస్తున్నారు కదా. అదన్నీ సొల్లు అవన్నీ వేస్ట్. ఈడ కనిపిస్తుంది కదా మాకు. ఈడ ఒకప్పుడు చంద్రబాబు గారు చేసిందే ఇక్కడ, ఆయన 15 ఏళ్ళ కింద చేసింది ఇదంతా. ఇక్కడ ఎట్లా ఉందో అక్కడ ఆయన అక్కడ గెలిచి ఆయన ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు ఆంధ్రాని. అంటే ఇప్పుడు బాగా వింటున్నాం కదన్న, అంటే జనసేన టీడీపీ పొత్తుతో వచ్చేసి ఎలక్షన్లో పోటీ చేస్తారని. సో ఇలా పోటీ చేస్తే కనుక పవన్ కళ్యాణ్కి సీఎం ఇచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే గతంలో కనీసం ఎమ్మెల్యే స్థానం కూడా గెలవలేదు కదా. అప్పుడు ఆయన కొత్తగా పార్టీ పెట్టి ఆయనకు తెలియదు కదా రాజకీయం అంటే ఏందో. అందులోటి ఈసారి పబ్లిక్లో ఇంకా రీచ్ ఉన్న పర్సన్ ఉన్నాడు ఈ 5 ఏళ్ళల్లో. ఆయన పార్టీ పెట్టిన టైం నుంచి ఇప్పటికీ చాలా తేడా ఉంది. నేను చూస్తున్నాను అప్పుడప్పుడు ఇన్స్టాలో, కానీ వాళ్ళ పేజీని ఫాలో అవుతాను ఇన్స్టాలో ఖచ్చితంగా జనసేనది. సో ఏమంటారన్నా, ఇన్ కేసు టీడీపీ జనసేన పొత్తుగా ఉంటే పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉందంట? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఆ నాయకులు ఇద్దరు ఆ పదవిని అనేది 50-50లో చేసుకుంటే అభివృద్ధి అలాగే ముందుకు వెళ్ళిపోతుంది. అంటే ఒక 2 years వాళ్ళు, ఒక 2 years వాళ్ళు, అది వాళ్ళ అండర్స్టాండింగ్లో ఉంటుంది అది. సో ఎనీహౌ ఈసారి అయితే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదంటారా? లేదండి. ఇక కారణం ఏంటంటే అక్కడ చూస్తున్న పరిస్థితులు, ప్రతి రోడ్లే కానీ వాళ్ళు చేసే పనే కానీ నేను చూస్తున్న న్యూస్ ఛానల్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, అక్కడి నుంచి ఎంతసేపు ఉన్న అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ పర్సనల్ గొడవల గురించి మాట్లాడుతున్నారు కానీ అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడట్లేరు. అక్కడ ఏ రాజకీయ నాయకుడు మాట్లాడట్లేడు. ఎంతసేపు వాళ్ళకు 4 పిల్లలు 3 పిల్లలు ఏం మాట్లాడుతుర్రు. నా పర్సనల్గా నేను ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ నేను ఊరికి రోడ్డు వేసాను, లైట్లు తెచ్చాను, మా ప్రజల కోసం నేను అభివృద్ధి తీసుకొచ్చాను, మా జగన్ తోటి మాట్లాడి మేము చేశానని అనే ఇంతవరకు ఇనలే నేను ఎవరిని. వాళ్ళు ఎంతసేపు అయ్యే చూసుకుంటున్నారు. సో మీ ఒపీనియన్ ప్రకారం ఒక పొలిటికల్ లీడర్ అంటే ఏమంటారు? మీకు తెలిసి? నాకు తెలిసి బాబు గారు అండి. అంటే ఏ విధంగా చెప్పుకోవచ్చు పొలిటికల్ లీడర్ అంటే? ఏ క్వాలిటీస్ని గుర్తుంచుకొని మనకు పొలిటికల్ లీడర్గా చెప్పుకోవచ్చు బాబు గారు? బాబు గారు నేనంటే ఒకప్పుడు తెలంగాణలో ఏం లేదు, ఇప్పుడు ఐటీకి ఆయనే మెయిన్. ఒక హైటెక్ సిటీ అని ఇప్పుడు ఒకటి ఉందా అంటే ఆయన ద్వారానే. ఆయన ద్వారానే ఇప్పుడు కొన్ని లక్షల మంది బతున్నారు. ఆ మైండ్ స్పేస్ హైటెక్ సిటీ రాయదుర్గం సైడు చాలామంది బతున్నారు అక్కడ. ఆయన ద్వారానే అదంతా. ఆయన లేనిది ఇప్పుడు లేదు. ఇప్పుడు హైటెక్ ఇంత కావాలంటే కాని పని. ఓరో పూజ చేస్తే ఇప్పుడు ఈయన పంతులైనట్టుంది. సో ఏదేమైనా మళ్ళీ వచ్చేటువంటి ఎలక్షన్లో బాబే సీఎం అవుతారంట? ఖచ్చితంగా అవుతారండి. ఆయనను గెలిపించుకునే హక్కు అక్కడ ఉన్న ప్రజలది ఉంది. ఆయనను గెలిపించుకునే హక్కు వాళ్ళదే ఉంది. ఇక వాళ్ళ ఇష్టం బట్టే కదా అక్కడ ఎవరు లీడర్ అవుతారో ఎవరు కారు వాళ్ళ దగ్గర ఉంది అది. సో మీ అభిప్రాయం ఏదున్నా కూడా ప్రజలు వేసేటువంటి ఓటు బట్టి అక్కడ గెలుపు అనేది నిర్ణయం అవుతుందంట? ఖచ్చితంగా. నా అభిప్రాయం ఏదన్నా వాళ్ళు ఓటేసి ఆ బాబు గారిని గెలిపించుకుంటేనే నెక్స్ట్ 10 ఏళ్ళు వాళ్ళు ఇంకో కొత్త రాజధాని ఖచ్చితంగా చూస్తారు. ఖచ్చితంగా 10 ఏళ్ళు ఉంటుంది. ఆయనకే అధికారం ఇచ్చి వాళ్ళు అండర్స్టాండింగ్ నుండి ఆ పబ్లిక్ ఆయనకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా 10 ఏళ్ళు వాళ్ళదే పరిపాలన. చంద్రబాబు నాయుడు ఈజ్ ద బెస్ట్ సీఎం. సో మీ ఒపీనియన్ ప్రకారం చంద్రబాబు అంటున్నారు. సో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అభివృద్ధి చేసిందని చెప్పేసి జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని వాళ్ళ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు కదా. చదువుకున్న వాళ్ళు మెరున్న వాళ్ళు అయితే తెలుస్తుంది. కళ్ళు ఉన్న వాళ్ళు చూస్తున్నారు కదా, ఏం చేసిండ్రు, ఏం చేయలేదు, ఏం జరుగుతుంది, ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి ఏపీలో, కిడ్నాప్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, ఎవరు ఎన్నిసార్లు తిడుతున్నారు. రాజకీయం గురించి మాట్లాడి చూసుకుంటే బెస్ట్ ఉంటుంది. పర్సనల్ లైఫ్ అనేది వాని ఇష్టం. అది ఎవరి పర్సనల్ లైఫ్ అనుకుంటుంది. చంద్రబాబు నాయుడుకు ఉంటుంది, జగన్కు ఉంటుంది, షర్మిలకు ఉంటుంది, పవన్ కళ్యాణ్ అనుకుంటుంది. ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది. లైఫ్ గురించి మాట్లాడకుండా ఏపీలో ఏం చేశారు. 75% ఆఫ్ పీపుల్ వచ్చేసి ఏపీ వాళ్ళు ఉన్నది హైదరాబాద్ తెలంగాణలో డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎక్కడున్నారు వారు, ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. 2.5 years నుంచి ఇదే అమీర్పేటలో ఒక్కొక్కడు చచ్చిపోతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు జాబ్ కోసం. ఎందువల్ల? ఏపీ నుంచి వచ్చి నా హాస్టల్లో తెలంగాణ నుంచి నేను ముగ్గురం ఉన్నాం. మేము హాస్టల్ మొత్తం 105 people ఉన్న హాస్టల్లో మేము ఉన్నది ముగ్గురం. కరీంనగర్ నుంచి ఉన్నది ముగ్గురం మేము ఒక హాస్టల్లో. అట్లాంటి హాస్టల్ మా గల్లీలో 6 హాస్టల్స్ ఉన్నాయి. ఒక సైడ్లో 6 హాస్టల్ నువ్వు లెక్కేసుకో. మా హాస్టల్ 105. 95% ఆఫ్ ఏపీ పీపుల్ ఉంటారు ఇందులో. సంక్రాంతి మనం చూసే ఉంటారు కావచ్చు. ఇక్కడ జర్నీ చేయాలనుకుంటే 15-20 నిమిషాలు జర్నీ చేసిన ఒక్కొక్కడు. 20 కిలోమీటర్ల రోడ్డు కూడా 20 నిమిషానికి కిలోమీటర్ నీళ్ళగా వెళ్ళిపోయింది అంటే అర్థం చేసుకోవాలి. ఎవడు ఎటు తిరిగిండు, ఎట్లా తిరిగిండు, ఎక్కడి నుంచి ఎవడు బతకడానికి వస్తుందని చెప్పేసి. అక్కడ అభివృద్ధి లేనందుకు ఇక్కడ ఉంటున్నారు. అదే అభివృద్ధి అక్కడ ఉంటే చాలామందికి ఇక్కడ ఉండి ఇంత కష్టపడడం కంటే ఇంటి దగ్గర చూసుకోవడం బెస్ట్ అని మస్తు ఉన్నారు. అట్లా నా హాస్టల్ నా ఫ్రెండ్స్
అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్న ఇంత కష్టపడుతున్నాం అన్న వీడికి వచ్చి మేము మాకు అక్కడ ఏమీ లేదంటే చాలామంది ఉన్నారు. అంటే మీరు ఏమంటారు భయ్య, ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్సీపీ వచ్చినాక అభివృద్ధి లేదు కాబట్టి ఇక్కడ వలసలు ఎక్కువయ్యాయి, చాలా మంది ఇక్కడ ఉంటున్నారు. సో వాళ్ళ వల్ల అక్కడ డెవలప్మెంట్ లేకనే ఇక్కడ ఉన్నారంటారు మీరు. ఆఫ్ కోర్స్ లేరు అని ఎందుకు, ఇప్పుడు నీకు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు సేమ్ ఉంటుండే, అప్పుడు కలిసి ఉంటుండే కాబట్టి నార్మల్ అటు ఇటు రాకపోగలు ఉంటుండే. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ వైజాగ్ నేను తిరగడానికి వెళ్ళాను, విజయవాడ, తిరుపతి బాగుంటుండే. ఇప్పుడేముంది, పులులాసున కట్టిస్తా ఆయన ఎవడన్నాడు, కట్టే ఏం చేసుకున్నా కట్టిరిగితే పులి కట్టెతో నాగుతుంది, అది మెదడు ఉంటుంది కదా. మరి సరే ఇది ఓని కొత్త వేసుకుందాం అనుకుందాం, ఇక్కడ పెట్టిండు సచివాలయం పక్కనే పెట్టిండు అంబేద్కర్ విగ్రహం. ఎంత అయింది దానికి? మీది ఏపీయా నువ్వు చెప్పు, దానికి ఎంత అయింది దీనికి ఎంత అయింది? అవి ఏమైనాయి? అవి రాత్రి పోయే చూసినాం మేము. మా ఏపీ వాళ్ళే, ఒక్కనే తెలంగాణ 6 పోతే 5 ఏపీ వాళ్ళు ఉన్నారు. అన్న మా దగ్గర 450 కోట్లు అయింది, 150 కోట్లు ఎట్లయింది అన్న అడిగితే నాకేం తెలుసు రా, నేను తిన్నానా, నా జేబులో పెట్టుకొని తిరుగుతానా నేను అన్న. ఏం చెప్తాం వాళ్ళు దీంట్లో? ఇట్లా ఉంటుంది అన్న. చూసి కళ్ళు మెదడు చదువుకున్నోడైతే మాట్లాడుకోవచ్చు. ప్రతి ఒక్కడు తిడితేనే నడుస్తా అంటే నడవదు. ఇవన్నీ కాడ చదువుకున్నారు, మినిమం నాలెడ్జ్తోని ఈరోజు రేపు రిక్షా దొక్కడానికి కూడా తెలుస్తుంది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవడు ఏం చేస్తుండని చెప్పి. ఆమంది లేకుండా ఎవడు బతులేడుగా భూమి మీద. అది సో అంటే ఇప్పుడు వచ్చేటువంటి పాలిటిక్స్లో యూత్ ప్రభావం గట్టిగా ఉండబోతుంది. సో నిరుద్యోగులు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆలోచన చేసి మార్పు కోరుకుంటారని మీరు అభిప్రాయం చెప్తున్నారు, అంతేనా? వాళ్ళు ఆలోచన శక్తి ఉన్న వాళ్ళైతే మార్పు కోరుకుంటారు, లేదు అనుకుంటే వాడు సవాడు వస్తాడు. వాని గుండెవాడు కొరుక్కుంటాడు, ఎవడు కొరుకుకోమంటాడు, అంతేగాని నేను కొరుకుతాను ఎవడు అన్నాడు. అంటే ఇప్పటికే మరి జనసేన అలాగే టీడీపీ పొత్తుతో వచ్చేసి పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుందంటారు? అది వాళ్ళు ఏం చేసుకున్నారో వాళ్ళకి తెలిసి ఇంటర్నల్గా మనకు తెలియదు. ఎందుకంటే మన వాళ్ళు పర్సనల్ కలవాలి, మనం మాట్లాడడం కానీ మనకు తెలియదు. అది ఇప్పుడు 10 మంది 10 రకాలు చెప్తారు. చూసింది నమ్ముతావా, విన్నది నమ్ముతావా? చూడాలి. చూడకుండా నువ్వు 100 చెప్తే నేను నమ్మటాడు ఎవడు లేడు, అంత పిచ్చలోడు ఎవడు లేడు కదా. సో ఓకే భయ్య, మీరు అన్నట్టుగానే టీడీపీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుంది అనుకుందాం, బాబు గారు వస్తారనుకుంటే దాదాపు ఎన్ని సీట్లతో వచ్చే అవకాశం ఉందంటారు మీకు తెలిసి? సీట్ల గురించి వాళ్ళు లెక్క పెట్టాము, ఎప్పుడు వస్తే బాగుంటాం అనుకుంటాను, రావాలని కోరుకుంటాం అంతే. అంటే గట్టిపోటీ ఉండబోతుందంటారా? గట్టిపోటీ అనేది వాళ్ళు చూస్తున్నాం కదా న్యూస్లో, యూట్యూబ్ న్యూస్లో చూస్తున్నాం. ఎన్ని న్యూస్ లేవు, TV9 ఉన్నది, సాక్షి టీవీ వాళ్ళ దాంట్లోనే ఉన్నది, ఎన్టీవీ ఉన్నది, వీటి పొంతన ఉండదు. TV9, సాక్షి, ఎన్టీవీ మూడిట్లలో చూస్తే 3 న్యూసెస్ ఒక రకంగా వస్తాయి. అవి 3 ఎవరు నడుపుతుండే ఏం చేస్తుండో తెలియదు. సాక్షి ఏమో జగన్ అంటారు, TV9 ఇంకోవరది అంటారు, ఎన్టీవీ ఇంకోవరది అంటారు, మీరు కొనుక్కున్నారా అంటారు. మరి అసలు న్యూస్ ఛానల్ పెట్టి మరి బయట ఎవడన్నా